ఆ రాజాగాడి ఇక్కడ ఉన్నాళ్లే. ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఆ రాజాగాడి రక్తం కళ్ళ చూస్తే గానీ నా బాధ తగ్గదు. నా మీదే చేసుకుంటాడా రాస్కెల్. ఆవేశపడకు, నువ్వు పడుకో. నన్ను దెబ్బతీసిన చోటే అక్కడే వాడి శవాన్ని తగలపెట్టకపోతే నా పేరు హరి కాదు. సైలెన్స్! అణుమాత్రం శబ్దం వచ్చినా క్షమించను నేను. మాట్లాడుకుంటా చదువుకోండి. కళ ఇలాలోనే చంపుతున్నావు, కల్లోకొచ్చి కూడా చంపాలా కావుడు? ఇదేమిటి గురు, ఎలక్షన్ నుంచి తప్పుకుంటావా? ఇలా చేస్తే మనం వాడికి భయపడి మానేసామనుకుంటాడు హరిగాడు. అనుకోనివరా, అవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు హరి నాకు శత్రువు కాడు, స్నేహితుడు, సన్నిహితుడు. ప్రేమ ఎంత బలమైనదో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా. శత్రుత్వాన్ని మాపేసే గొప్ప శక్తి ఉంది ఆ ప్రేమకి. అరే చూసరా, ఏమిటి? మన తాటికి ఆగలేక ఆ రాజా పోటీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారికి లెటర్ పంపించాడు. ఆయన ఎలక్షన్లు క్యాన్సిల్ చేసి నువ్వు ప్రెసిడెంట్ అయినా డిక్లేర్ చేశాడు. ఇంత జరిగాక ఇప్పుడు రాజా కాలేజీ ఎలక్షన్ నుంచి తప్పుకున్నాడే. మీ అన్నయ్య పోటీ లేకుండానే కాలేజీ ప్రెసిడెంట్ కి ఎలక్ట్ అయ్యాడట. ఈ క్షణం నుంచి హరి నాకు శత్రువు కాదు, స్నేహితుడు. రాజా ఎక్కడున్నాడో తెలుసా నీకు? రాజా కాలేజీకి రాలేదట గురు, రూమ్లోనే ఉన్నాడట. అక్కడికి వెళ్దాం పదండి. లక్ష్మి, ఏమిటిది? నీ మంచితనాన్ని ఎలా మెచ్చుకోవాలో, నీ గొప్పతనాన్ని ఎలా పొగడాలో నాకు తెలియడం లేదు రాజా. నా మాట మన్నించి నువ్వు ఈ పోటీ నుంచి తప్పుకున్నందుకు నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ పోటీ శత్రుత్వాన్ని పెంచుతుందన్నా, ఆ శత్రుత్వం మన ప్రేమకు అడ్డుగోడవుతుందన్నా. అందుకే మానేశాను లక్ష్మి. గెలవలేక కాదు, నీ మాట కాదనలేక పోటీ నుంచి తప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా. నీ తెలివి తెల్లకాకులు ఎత్తుకుపోను. అతి తెలివి చూపించకుండా తిన్నగా చెప్పి తగలడవే. ఇప్పటికే నాకు జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చినా రోగం వచ్చినా విషయం అది. నేను కళ్ళారా చూశాను, మీతో చెప్పేశాను. అదేమిటి, లక్ష్మి మనకోళ్ళు అనుకున్నాం కదా. మనం అనుకుంటే సరిపోతుందా? పెళ్లిళ్ళు ఇక్కడ కాదు, అక్కడ జరుగుతాయి. వన్న పెళ్లి అక్కడ ఇక్కడ కాదే, ఎక్కడా జరగకుండా చేస్తాను. అలా చూస్తుంది. అది మీ వల్ల కాదు. పిల్ల ఇష్టపడింది, కాదంటానికి మనం ఎవరం? ఈ దిక్కుమాలిన ఆస్తి కోసం పిల్లలకి ఇష్టం లేని పెళ్లి చేయించకండి, పుట్టగతులు ఉండవు. నా కూతుర్ని హరికి ఇవ్వాలని, నా కొడుక్కి లక్ష్మిని చేసుకోవాలని 14 ఏళ్లుగా గొప్ప ప్లాన్ వేసి కాపు కాసు కూర్చున్నానే. మధ్యలో ఈ రాజాగారి చాప కింద నీరులాగా వచ్చి నా కొంప ముంచుతాడనుకోలేదు. నేను చూస్తూ ఊరుకుంటానా? అగ్గిపుల్ల గీసాను. ఏమిటయ్యా నీ ఆవేశం చూస్తుంటే ఆ రాజాగారిని పట్టి చావబాదేటట్టున్నావే. ఏమిటి, ఆ పని ఇప్పుడే చేస్తావా? వద్దు నాయనా, ఆవేశం పనికిరాదు, శాంతించు. మా ఆవిడ నాకు ఈ విషయం చెప్పగానే నా ఒంటి మీద తేళ్లు జర్లు పాకినట్టయి పరిగెత్తుకొచ్చి నీకు ఈ విషయం చెప్పాను. కానీ మీ కుటుంబాల మధ్య స్పర్ధలు తప్పడానికి మాత్రం కాదయ్యా. అయినా ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎక్కడ ఆపగలమయ్యా? వెళ్ళి కొట్టినా కొడతావు. లక్ష్మిని కన్నెత్తి చూసినా సహించనని చెప్పాను. వాడు హద్దు మీరాడు. ఇక క్షమించను. హరి హరి, నీకు విషయం చెప్పాలి, బయటికి వెళ్ళందా? ఏమిట్రా నాకు చెప్పేది? హరి, నీ చెప్పే మాట విను, అటు వెళ్ళక హరి. వాడిని ఎందుకు కొట్టావు? కొట్టవలసింది వాణ్ణి కాదు, వద్దొద్దని చెప్పినా హద్దు మీరుతున్నావు. నాతో మాట్లాడాలంటే బయటికి పద. ప్రతిసారి ఈ సాకు చెప్పే తప్పించుకుంటున్నావు. ఇవాళ వదలని. ఏం చేస్తావు? ఏం చేస్తానా?
మీ గురించి కొంత విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఇది రౌడీలకు గూండాలకు స్థావరం కాదు మిస్టర్. సభ్యత గల విద్యార్థులు చదువుకునే కాలేజ్. ఆఖరిసారి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కారణంగానైనా మీరు కొట్టుకోవడం జరిగితే మీ ఇద్దరిని లాకప్లో పడేస్తాను. మైండ్ ఇట్. వెళ్ళండి వెళ్ళండి. వాట్ యువర్ క్లాసెస్. మీ క్లాసులకు వెళ్ళండి. కాలేజ్కి ఎందుకు వస్తున్నా? కొందరిలా రౌడీజం చెలాయించడానికి కాదు, ఇంకొందరిలా ప్రేమ పాఠాలు అలించడానిక? అది నా స్వవిషయం. అది నాకు స్వవిషయమే. అందుకే నీతో తేల్చుకుందాం వచ్చాను. నీ గురించి ఎంతసేపు వెయిట్ చేయాలి? నిన్ను తీసుకెళ్ళడానికి అవసరం అవుతుందని ఒక అంబులెన్స్కి రమ్మని చెప్పొచ్చాను. ఆలస్యమైంది. ఆహా, అంతటి మనగాడివా? మనగాడిని మగాడిని. అదే, ఎంతటి మనగాడివో మగాడివో చూద్దామని వచ్చాను. కాలేజీలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? లక్ష్మి గురించి. అది నా సొంత విషయం. మేమిద్దరం ఒకరినొకరు కోరుకుంటున్నాం. మధ్యలో నీ ప్రమేయం ఏమిటి? లక్ష్మి ఎవరో తెలుసా నీకు? నాకు మనిషి నచ్చింది. పుట్టుపూర్వతరాలు జీవిత చరిత్రలు నాకు అనవసరం. నీకు అనవసరమైనా నాకు అవసరం కాబట్టి చెప్తున్నాను. ఇంకోసారి లక్ష్మి కేసు కన్నెత్తి చూసినా ఊరుకోను నేను. ఆ మాట అనడానికి నువ్వే పడవి. ఎవడన్నా? లక్ష్మి అన్నని. లక్ష్మికి అన్నవా? అంటే అంటే వరలక్ష్మి. లక్ష్మి చిన్నప్పటి చిన్న. అవును, మీరిద్దరూ దగ్గర అవుతారన్న వెర్రిమర్ర ఆశలు మాత్రం పెట్టుకోకు. మీ అన్న మా నాన్నని చంపడం ఈ క్షణం కూడా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. నన్ను తండ్రి లేని వాడిని చేసిన మనిషి తమ్ముడికి నా చెల్లెల్ని. ఆగు నాయన ఆగు. నీ హడావిడి చూస్తుంటే ఈ పుస్తకాలన్నీ కింద పారేసి ర్యాకులన్నీ వెతికేటట్టున్నావు. ఈ వరలక్ష్మి అనే అమ్మాయి ఇవాళ ఇక్కడికి రాలేదు కనుక నువ్వు వెళ్ళొచ్చు. నిశ్శబ్దం. గురు గురు, గుడ్ న్యూస్. యూనియన్ ఎలక్షన్స్ కి నోటీస్ అంటించారు. ఈ ఏడాది నువ్వు ప్రెసిడెంట్ గా నిలబడాలి రాజా. నేనా? వద్దురా. నో కుదరదు గురు. మీ చాలా రోజు నుంచి అనుకుంటున్నావు. నువ్వు పోటీ చేసి తీరాలి. నువ్వు ప్రెసిడెంట్, మనవాడు సెక్రటరీ. ప్రెసిడెంట్ సరే, మరి సెక్రటరీ ఎవరు? ఇంకెవరు గురు? నీ పేరు రాసుకో. నేనా? రాసుకో. చిన్ని, ఆ పేరు మీకెలా తెలుసు? ఆ ప్రశ్నకి జవాబు నీకు తెలుసు. అంటే ఎవరు మీరు? ఒక్క క్షణం కళ్ళు మూసుకుని చూడు చిన్ని. నేనెవరినో నీకే తెలుస్తుంది. గుర్తు రావడం లేదు. ఏవి గుర్తు రావడం లేదు? చిన్నప్పుడు మనిద్దరం కలిసి రాళ్లల్లో ఇసుకల్లో రాసుకున్న పేర్లు గుర్తు రావడం లేదా? నెలలోంచి దేవుళ్లను తీసి పూజలు చేయడం గుర్తు రావడం లేదా? అంటే మీరు త్వరగా చెప్పండి. నన్ను బాధించవద్దు అనబోయావు కదూ. నువ్వు అనబోయినా ఆ రెండు పదాల మొదటక్షరాలు కలిపి చూడు. నేనెవరినో తెలుస్తుంది. బాధించ బా వద్దు బావా బావా.
వైపు చేరి ఆయన చెవులు చేగోడిలా కొరుకు తినేస్తున్నారు. ఓకే పెదనాన్న, వాళ్ళిద్దరు ఫిర్యాదులు ఆపారు గనక నేను సంజాక్షి చెప్తున్నాను. వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే. ఇంకో నిజం కూడా నేను చెప్తున్నాను. నేను రాజాని పెళ్లి చేసుకుంటాను, వర్మని చేసుకోను. నువ్వు నన్ను చేసుకోవటం కాదు, ఆ మాటకొస్తే నువ్వు నా కాళ్ళ మీద పడి బతిమాలినా సరే నిన్ను నేను చేసుకోను. థ్యాంక్ యూ. కొంప ముంచావు కదరా. వెరీ గుడ్. నువ్వు మగవాడివైతే ఇప్పుడు అన్న మాట మీద నిలబడాలి. ఆల్ ది బెస్ట్. లక్ష్మి, నువ్వు చేసుకుంటానంటుంది ఎవరినో తెలుసా? నీ తండ్రిని అతి దారుణంగా నరికి చంపిన ఒక కిరాతకుడు తమ్ముణ్ణి. కావచ్చు, అది పెద్దల తగదా మీ సమస్య, దానికి మాకు సంబంధం లేదు. ఆ పొగరు చూసారా? దయచేసి ఆ మనిషి నాతో మాట్లాడొద్దు పెదనాన్న. నోర్మై, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడు. నా తమ్ముణ్ణి నా అల్లుడు చంపేశాడన్న కోపంతో 14 ఏళ్లు నా కన్న కూతుర్నే చూసుకోలేదే నేను. మన 2 కుటుంబాల మధ్య బంధం ఆనాటి కత్తివేడితోనే తెగిపోయిందనుకున్నాను. ఆ దూరాన్ని శాశ్వతం చేయడానికి మిమ్మల్ని ఆ ఊరి నుంచి ఇంత దూరం తెచ్చి పెంచుకున్నాను. తలుచుకుంటేనే నగసిక పర్యంతం ఆవిర్లెత్తించే ఆ పంతాలు పట్టింపులు ఆ సమస్యని మీకేమీ సంబంధం లేదని ఒక్క మాటలో తేల్చేసేంత ఎత్తుకెదిగావా నువ్వు? లేదు, ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఈ ఇంటి పెద్దగా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. అది మీ అందరికీ గాని మీలో కొందరికి గాని ఇష్టం అనిపించినా కష్టం అనిపించినా పాటించి తీరాలి. నువ్వు ఆ రాజాని మర్చిపోవాలి. అంతేకాదు, మీ పిచ్చి ఆలోచనలకు పునాదులు వేసిన ఆ కాలేజీకి రేపటి నుంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా నిర్ణయానికి తిరుగు లేదు. నసాలానికి ఎక్కే మసాలా టీ ఒకటి. రెండు కప్పులు టీయూ బాబు. మీ అన్నయ్య ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు? మావాడా వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో ఉంటున్నాడు. పిచ్చాసుపత్రిలోనా? ఏం చెప్పమంటావు గురు, అదో పెద్ద కథ. ఇక్కడ పిచ్చి పిల్లకి మా వాడు సంగీతం చెప్పడం మొదలు పెట్టాడు. ఆ అమ్మాయి రోజు మా వాడిని కొట్టడం గెలడం ఇలాంటి కార్యక్రమాలు చేసేది. ఓ రోజు మా వాడు అటు తిరుగుండగా వెనక నుంచి మీదకు దూకి మెండరం కురికేసింది. అయ్యో, పిచ్చి కుక్కరిస్తే పిచ్చెక్కుతుందంటావు చూసావు, అలాగే ఆ పిల్ల కరిచేసరికి మా వాడి పిచ్చి ప్రారంభమైంది. రాను రాను అది పెరిగి నానాలు పెడుతుంటే తీసుకెళ్లి వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో పడేశాం. ఓ మనిషి జీవితం నాశనం చేసిందన్నమాట ఆ పిల్ల. ఎవరా పిల్ల? లక్ష్మి అని గోవిందయ్య గారు అమ్మాయి. బాబు, గోవిందయ్య గారి అమ్మాయికి పిచ్చా? చెప్తున్నాడు కదండి. ఆ అమ్మ మీకు తెలుసా? ఇంతవరకు తెలియదు నాయన. ఇప్పుడే సంగీతం పాఠం చెప్పడానికి వెళ్ళబోతున్నాను. సమయానికి దేవుళ్ళు అలా వచ్చి నా మెడ నరాన్ని కాపాడారు. పాఠం లేకపోతే పీడా పోయింది. అడుక్కు తినేనా బతుకుతాను కానీ చచ్చా కొంపకెళ్ళను. వస్తాను నాయన. గ్లాస్ అండి. ముగ్గేస్తున్నాను బాబు, చెయ్యి ఖాళీగా లేదు, తర్వాత రా. ఏమది? మమ్మే భిక్షగాడు అనుకుని చుట్టి బాబాలా? ఎంత మతం, ఎంత కండ కావరము. ఎవరు మీరు? రాజగోపాలాచార్యులము, సంగీతాధ్యాపకులము. రండి మాస్టర్ రండి. మావ చెప్పిన మాస్టర్ అనుకుంటా. మాస్టరా? ఆ శాల్వా ఈ పెట్టె చూసి వీధి బాగోతులు అనుకున్నా. ఈ బొమ్మ మీద ముగ్గు వేయటానికి బాగుంది. దూరం స్త్రీలు స్పృశించరాదు. రండి మాస్టర్. 2200. పెదనాన్న నారాయణ మావ చెప్పిన మాస్టర్. ఓహో, మీరేనా? నమస్కారం. త్యాగరాజార్పణం. పాపం వృద్ధులు, మీకు శ్రమించాం. శ్రమేమున్నది మిత్రమా, సాధన నా ప్రవృత్తి, బోధన నా వృత్తి. మీకు అన్ని పాటలు వచ్చాండి? ఏమది? నన్నే ప్రశ్నించు చుట్టివా? అపరగంధర్వ బిరుదాంకితుడను నేను. సంగీత త్రయమును అన్నమయ్యను ఆమూలాగ్రంగా జీర్ణించుకున్న వాడను. కోపడికలు మాస్టారు కనుక పాపం మాట్లాడడం చేత కాదు. చూడమ్మా, ఇవన్నీ నీకెందుకు, నువ్వు వెళ్ళి ముగ్గేసుకోరాదు. అదిగో ఆ వంటగది ఖాళీగానే ఉందిగా. అవును, వంటగది మర్చిపోయాను కదా. రండి మాస్టారు, పైకి వెళదాం. అమ్మాయి లక్ష్మి, నీకు సంగీతం నేర్పడానికి మాస్టారు వచ్చారమ్మా. నాకేం అక్కర్లేదు. బాలా, ఒక్కసారి నా కేసు చూడుము. నేను చూడను. అదిగో ఆ మొండి పెట్టే పనికి రాదన్నాను. తమరుండండి, నేను మాట్లాడతానుగా. బాలా, చూడుము బాలా, నీకే లాభించగలదు. ఇక తమరు దయచేయండి, బాలకు నేను పాఠం ప్రారంభించదను. అలాగే మేస్టర్, శ్రద్ధగా నేర్చుకోమ్మా. అలాగే పెదనాన్న. ఓర్ని పౌరుషానికి పౌడర్ పుయ్యా, మీ అమ్మ వేసే కుక్క ముగ్గురు మొహం నువ్వును. ఆ లక్ష్మిని చేసుకొని సత్సుకూతలు కూసేవారా కుంక. నన్ను చేసుకుని అందరి ముందు చెప్తే నాకేనా అంత కరం పట్టింది, అందుకే నేను చేసుకున్నాను. గొప్ప పని చేసావు కానీ ఇలాంటి వెర్రాలోచనలకు పోయి లక్షల ఆస్తికి తిరోధకాలు ఇవ్వకరా. ఏదో చిన్నతనం వల్ల ఆ పిల్లల అందుకని ఆ అమ్మాయి చెడ్డ మనిషి చెడిన మనిషి ఏం కాదు.
లక్ష్మి ఒప్పించే పూచినది. నువ్వు నోరు మూసుకుని ఈ పెళ్లికి ఒప్పుకో, లేకపోతే నేను కిందకి తోసి మీ అమ్మని పోలీస్ స్టేషన్కి అప్పగిస్తాను. మీ ఇద్దరు పిల్లలు నాకు వదిలిపోతుంది. అదేమిటండి, మగాడివైతే మాట మీద నిలబడమని చెప్పింది లక్ష్మి, మీరేమో ఇప్పుడు వీడిని మాట తప్పమంటున్నారు. అలా చేస్తే వీడు మగాడు కాకుండా పోడు. వాడు మొగాడు కాకుండా పోయినా మూగాడైపోయినా నాకు అనవసరమే. నాకు కావాల్సిందల్లా ఆస్తి. లక్ష్మిని పెళ్లి చేసుకుంటే లక్షల ఆస్తి వస్తుంది. ఇప్పటికే తెగ మింగేశారు కదండి. ఒరే కన్నా, నిన్ను కన్నందుకు నా మాట వినరా. నువ్వు లక్ష్మిని పెళ్లి చేసి తీరాలరా. అయ్యో, ఇది మగతనానికి సంబంధించిన ప్రశ్న అండి. మగతనం మగతనం 10 సార్లు అనుకో, మండుతుంది నాకు. అవునులేండి, కారు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 సార్లు కారు కారు అంటే మరి వాళ్ళ కోపం రాదు. అది అంటే నాకు కాలేజ్కి వెళ్ళినవరు, బయటికి వెళ్ళినవరు. ఎలా నాకు ఎలా తోస్తుందా? చదువుకోవాలని బెజం అందించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ప్రేమ చదువు మానిపించేశారు. చూడమ్మా, పుస్తకాలు చదివే కాదు, డాన్స్ చదివే, సంగీతం చదివే. నువ్వు చక్కగా ఇంట్లో కూర్చొని సంగీతం నేర్చుకో. నీ గొంతు కూడా చాలా బాగుంటుంది. ఏ నువ్వు పుట్టాక ఇప్పుడు మొదటిసారిగా ఈ మట్టిలోంచి మంచి ఆలోచన వచ్చింది. చూడమ్మా, మీ అత్తయ్య చెప్పినట్టు సంగీతం నేర్చుకోమ్మా. నువ్వు అంటే నాకు తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు. రోజు ఇంటికి వచ్చి పాఠాలు చెప్పమని చెప్పి మరీ వెళ్తాను. ఏమండి, ముందు ఆ పని చేయండి. నేను లక్ష్మి చక్కగా సంగీతం నేర్చుకుంటాం. నువ్వా? అలాగే. ఏ మిస్టర్, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావో నాకు తెలుసయ్యా. వరలక్ష్మి కోసమేగా. చూసావా ఎలా కనిపెట్టేశాను? మేధస్ అంటే అది. కానీ ఆ అమ్మాయి ఇవాళ ఇక్కడికి రాలేదు అని చేత నువ్వు వెళ్ళిపోవచ్చు. బోర్డు చూసావా? సైలెన్స్. నన్ను అంటే సబ్ చేయకుండా వెళ్ళిపో 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 ఇక్కడి నుంచి. పెడతానండి, కానీ ఒక మాట. ఏమిటో త్వరగా చెప్పు, నాకు టైం లేదు. ఇప్పుడే మీ ఆవిడ గారు ఏమైంది దానికి? కాలేజీలో అడుగు పెట్టారు. హైరావతం వచ్చిందా? ఎందుకుంటే? ఏమోనండి, పక్క ఊరికి వినిపించేంత మెల్లగా ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నారు. చూసారా? మేధస్ అంటే అది. నువ్వు ఊరుకోవయ్యా బాబు. అది ఇక్కడికి వస్తే నా బుర్ర కరిమింగిన వెలగబడ్డ అయిపోతుంది. నువ్వు కాసేపు ఇక్కడే ఉంటావుగా. అది ఇక్కడికి వస్తే నేను వెంకయ్య పెళ్లికో పుల్లయ్య తగ్గినానికో తగలడ్డానని చెప్పి వెనక్కి పంపించేయి. నువ్వు ఆ హామీ ఇస్తే నేను మనశ్శాంతిగా జారుకుంటాను. అలాగే సార్. సైలెన్స్ సైలెన్స్. అలాగే సార్, మీరు భయపడకుండా సైలెంట్ గా జరుగుతుంది. నేను చెప్తాగా. ఆయన అలా అదరగొట్టేసేయండి గురు. లేకపోతే మరీ స్టైల్ గా బిహేవ్ చేయబోయాడు. మీ ఆవిడ వచ్చిందా నన్ను అంతే జాబ్ గారి రాజా ఇట్రా. బా ఏమిట్రా అడావిడి? మన ఇంటి ముందు బచ్చాలు ఆడుకునే బచ్చాని లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర గూఢచారులుగా అపాయింట్ చేశానుగా. ఆ బచ్చా వార్తా సంస్థ బోగట్ట. ఏమిటి? గోవిందయ్య గారి బ్యాచ్ లక్ష్మి చేత పర్మనెంట్ గా కాలేజీ మాన్పించిస్తారు. ఓ సంగీతం మాస్టాన్ని కుదిర్చి రేపటి నుంచి ఇంట్లోనే సంగీతం చెప్పించబోతున్నారు. అలా మాట్లాడతావేంట్రా? వార్తలు ఇలాగే చెప్పాలి గురు. మన ఢిల్లీ తెలుగు వార్తలు ఇలాగే ఉంటాయిగా. సంగీత మాస్టర్ని కుదిర్చారా? ఏమిటి నీ ఉద్దేశం? మంచి ఉద్దేశమే. రాజాని పెళ్లి చేసుకుందామని. వాడెవడో తెలుసా నీకు? తెలుసు బావా. నన్ను దెబ్బతీసిన రాస్కల్ మీద కసి తీర్చుకోవాలని వచ్చాను. అక్కడ నువ్వు ఉండి నన్ను మరింత దెబ్బతీసావు. చిచ్చి, వర్మ ముందు మిగతా స్నేహితుల ముందు నా తల కొట్టేసినట్టయింది. ఇదిగో మొదటిసారి చివరిసారి చెప్తున్నాను, ఇక నువ్వు ఆ రాజాను మర్చిపోవాలి. వాడిని కలవడానికి వీల్లేదు, వాడితో మాట్లాడడానికి కూడా వీల్లేదు. అలా ఆంక్ష పెట్టడానికి నువ్వెవడివే? అంటే ఎన్ని మాటలు నేర్చావే? పెదనాన్నగారు ఊరి నుంచి రాని నీ సంగతి, ఆ రాజాగారి సంగతి తేల్చేస్తా. సరే, ఆయన రాని, ఆయనతోనే చెప్పుకుంటాను. ఈ లోపు నువ్వు నోరెత్తితే ఊరుకోను. ఊరుకోకేం చేస్తావు? నువ్వు నోరెత్తితే నేను చెయ్యెత్తుతానేమో. అది మర్యాదగా ఉండదు. పెదనాన్న వచ్చేలోపు నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు. నేను నీతో మాట్లాడను. దట్స్ ఆల్. దొరబాయ్, ఆ రాజాగారిని నిన్ను మన మధ్య మాటలు లేవు, మర్చిపోకు. Come on, Harry, let's go. ఓకే, నువ్వెక్కడికి? పిక్నిక్ కి. అక్కడికి నువ్వెందుకు? నా ఇష్టం. నాతో పాటు నువ్వు రావడానికి వీల్లేదు. ఈ జీప్ పెద్దనాన్న గారిది, అందులో నాకు భాగం ఉంది. మొండి మనిషి రాజు కన్నా బలవంతుడని. సైలెన్స్. మన హరి చెప్పిన ఆలోచన ప్రకారం చీట్లు తయారు చేశాం. మీరు తీసిన చీటీలో ఏ పని చేయమని ఉంటే ఆ పని చెయ్యాలి. ఇదిగో, నువ్వు చేయమంటే కుదరదు, తప్పనిసరిగా చేసి తీరాల్సిందే. చీట్లు చీట్లు పట్రా పట్రా చీట్లు. అట్లా ఇప్పుడే అయిపోతున్నాం, కాస్త ఆగండి. అట్లు
కాదే నీ మొహం ఏడ్చా 24 అవర్స్ మింగుడే చీట్లు చీట్లు ఆగితాలా అమ్మయ్యా కంగ్రాచులేట్ మీ సార్ జీవితంలో మొట్టమొదటిసారి దానికి భావం అర్థమయ్యేలా మాట్లాడా వెళ్ళి తీసుకురా నడిచెళ్ళి తీసుకురా Silence. మొత్తానికి గొన్నె అణుగులాగా మోసుకుంటూ వచ్చావు వదిలే ఏమిట్రా ఇది పూతరేకులు అనుకున్నావా ఆ అక్కకి తమ్ముడు కదా అడ్డమైన గడ్డి తినేయటమే చూడండి ముందు ఇక్కడ ఈ అమ్మాయి నుంచి మొదలెడదాం నువ్వు చిట్టి తీయమ్మా పడేసావేంటి ఏముంది అందులో నీకు నచ్చిన మనిషితో పాట పాడు వెరీ గుడ్ ఇంకే పాడే నేను రెడీ లే పాడు रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल कोई हमसे ना हो जाए నువ్వు చిట్టిది నీకు నచ్చిన మనిషితో ఓ పాట పాడు ఏమి నీకు అదే వచ్చిందే ఇంకా చాలా రాశానే సరే కానీ ఆగో నువ్వేం పాడక్కర్లేదు కూర్చో అదేమిట్రా మిగతా వాళ్ళైతే పాడాలి మీ చెల్లెలు అయితే పాడకూడదా అదేం కుదరదు వేస్తారు మీరు అమ్మాయి చేత పాడించాల్సిందే అలాగేనయ్యా చూడమ్మా ఈ అమ్మాయిలాగా నువ్వు ఓ చిన్న ముక్క పాడి ఏ రిక్షా ఆ పాపు ఏం మాస్టారు కులాసావా నీ దైవల్ల కులసాయి నాయన కొండనాలికి మందేయమంటే ఉన్న నాలికి ఓడబీకెట్ట వెనకడికి ఎవడో ఇదిగో అనవసరంగా మాట్లాడకండి నేనేం చేశానండి ఏం చేశావా వేపకాయంత వెర్రి పుచ్చకాయంత పిచ్చి ఉన్న పిల్లని తీసుకొచ్చి పాఠం చెప్పమని చెప్పలేదు నాకు లక్ష్మికి పిచ్చా నీకెవరు చెప్పారండి నా అదృష్టం బాగుంది ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి ఆ విషయం నాకు చెప్పబట్టి సరిపోయింది కానివ్వండి లేకపోతే అమ్మో ఈ పాటికి పిచ్చాసుపత్రిలో తాటి చెట్టుతో పళ్ళు కుట్టుకుంటూ పడుండేవాడిని మీరు మా బావగారింటికి పాఠం చెప్పడానికి వెళ్ళడం లేదన్నమాట అసలు విషయం తెలిసి కూడా ఇంకా ఇంటికి వెళ్ళడానికి నేనే వెర్రి కదనా ఏటయ్యా మరి నిన్న మా రైతు ఎవరో మాస్టర్ లక్ష్మి పాఠం చెప్పడం తను చూశానన్నాడండి ఇంకెవరో అయి ఉంటారు నేను మాత్రం కాదు ఇంకెవరన్నా? అయితే ఓ రకం పిచ్చేమో ఏమిటి రిక్షాబాయ్ తక్కువ అదేమిటండి ఇలా అయిపోయారేమిటి నేను ఊళ్ళో లేకపోతే రిక్షా తొక్కి బతుకుతున్నారా అవునే రిక్షా తొక్కునే బతుకుతున్నాను కావాలంటే నువ్వు కూడా రిక్షాకి రూపాయి నేను సరాసరి తీసుకెళ్ళి గోదావరిలో తోస్తాను పంపలంటే పోయే వార్త విన్నాక వీడు సరిగ్గా రిక్షా తొక్కలేకపోతుంటే వాడిని ఎక్కించి నేను తొక్కుని వస్తున్నాను ప్రబల బళ్ళలో ఆంజనేయుల్లో నిలబడ్డారా దిగ ఇందా మళ్ళీ ఏమిటి రోడ్డు పాడు చేస్తున్నావు పాడు చేయడం ఏంటండి కొత్త ముగ్గు వేస్తున్నా కప్ప ముగ్గు కప్ప ముగ్గా చిప్ప ముగ్గు వేయి ఆఖరికి రాజాగారు మనం ఇచ్చేది చెప్పే ఎండగా ఉంది గొడిగేసుకుని ముగ్గేసుకో బావగారు బావగారు ఏమి నారాయణ మీరు ఎక్కడ ఉన్నారా బావగారు మన కొంపకు ఒళ్ళేరైపోయింది ఏమిటయ్యా ఏమిటి హడావుడి ముందు చెప్పండి పైన సంగీత మహేష్ ఉన్నాడా ఉన్నాడు ఉన్నాడా అదిగో పాట వినిపిస్తుందిగా చూడు చక్కని కీర్తనలు నేర్పుతున్నాడు మంచి విద్య గలవాడు వాడి ఒక్కొక్క విద్య ఇప్పుడే బయటపడుతుందండి ఈ మాస్టర్ నేను పంపిన మాస్టర్ కాదండి బాబు నువ్వు పంపించినవాడు కాదా కాడు మరెవరు ఆ రాజయ్య ఈ వేషంలో వచ్చాడని నాకు అనుమానం ఇది వాడి పనే బావగారు పిల్లని బయటికి పంపిస్తే వాడు వెంటబడుతున్నాడు నన్ను ఇంట్లో ఉంచితే ఇక్కడ కూడా వాడు సిద్ధమయ్యాడు ఎంతకి తెగించాడు చూడండి లక్ష్మి లక్ష్మి నిద్రపోయే వాళ్ళని లేపగలం కానీ నటించే వాళ్ళని లేపగలమా బావగారు ఇంకా ఆలస్యం చేయకుండా మా అబ్బాయి చేత లక్ష్మి మెల్లో 3 ముళ్ళు వేయించడం మంచిదని నా అభిప్రాయం బావగారు అవునాయి నిజమే కానీ అది ఇక్కడ కాదు ఆ భ్రష్టుడు రాయని స్థలంలో జరగాలి నువ్వు అమ్మాయిని మన ఊరు పంపించి ఏర్పాటు చేయించు వాడు అక్కడికి ఎలా వస్తాడో నేను చూస్తాను అక్కడే అయిపోయా రా నీకే చెప్పేది వెళ్ళి జీపిక్ ఎక్కడికి పుస్తకం మర్చిపోయాను కదా నాన్న
తొందరగా బయలుదేరు. అత్తయ్య గట్టిగా అరవకు, వాళ్ళు వింటారు. చూడు, నువ్వు వెళ్ళకపోతే పెద్దయిన మనసు కష్టపెట్టుకుంటారు. బయలుదేరమ్మా. నువ్వు మన ఊరు వెళ్తున్నావని రాజా కబురు చేస్తానుగా. నిజం అత్తయ్య? పిచ్చిదానా, నీ బాధ నాకు తెలియదమ్మా. అన్నయ్య కింద ఎదురు చూస్తున్నారు. పద పద. తప్పుకో. తప్పు చేసేవాడు తప్పుకు తిరగాలి, నీలాగా. నాకేం అవసరం తప్పుకోవడానికి? అంటే నేను తప్పు చేస్తానా? ఓ ఆడపిల్లని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతున్నావు, అది తప్పు కదా? ఆ ఆడపిల్ల పరాయిది కాదు, నా చెల్లెలు. చెల్లైనా అక్కైనా ఓ మనిషి చేత ఇష్టం లేని పని చేయించడం తప్పు. ఇష్టం లేని పని ఏమిటి? తను మా ఊరు వస్తాంది, తీసుకెళ్తున్నాను. అబద్ధం రాజా, నీ నుంచి దూరం చేయాలని నన్ను బలవంతంగా లాక్కుంటున్నాడు. అరవకు, గొంతు చిరుగుతుంది. ఓ వయసు వచ్చిన మనిషిని బలవంతంగా నిర్బంధిస్తున్నావని ఇప్పటికిప్పుడు నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించగలను. పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? ఇవ్వు, పిలువు పోలీసుల్ని. నీకు తెలియదేమో, లక్ష్మికి ఇంకా మైనార్టీ తీరలేదు. మైనార్టీ తీరని పిల్ల వెంటపడి అల్లరి పెడుతున్నావని. నేను ఒక్క మాట అంటే ఎవరు అరెస్ట్ అవుతారో చూద్దాం. పిలువు పోలీసుల్ని. లక్ష్మికి మైనారిటీ తీరింది, ఆ విషయం నాకు తెలుసు. ఎలా తెలుసు? లక్ష్మి పుట్టిన తేదీ నిన్ననే తను మేజర్ అయింది. పిలవమంటావా పోలీసుల్ని? నువ్వే నష్టపోతావు. తేదీలు లెక్కన పుట్టినరోజు జరుపుకోవడం మా ఇంట్లో అలవాట్లేదు. లక్ష్మి శ్రీరామనవమి నాడు పుట్టింది. నవమికి ఇంకా 20 రోజులుంది. అప్పటికి గానీ తను మేజర్ కాదు. ఆ విషయం తెలుసుకో. ఈ విషయం కోర్టులో చెల్లదు మిస్టర్. మా ఆచారాలని కాదనే హక్కు కోర్టుకు లేదు మిస్టర్. ఓకే, నిన్ను కాకపోయినా నీ పెద్దల్ని ఆచారాల్ని గౌరవిస్తాను నేను. నవమి నాడు లక్ష్మి మేజర్ అవుతుందంటున్నావు కదా, గుడ్. అప్పుడైనా మేజర్ అయిన మనిషి పెళ్లి తన ఇష్టానికి వ్యతిరేకంగా చేసే హక్కు నీకు లేదు, అది తెలుసా? ఈ మాట నవమి దాటే చెప్పు. ఈ లోపు లక్ష్మి పెళ్లి కాకపోతే కదా. పదా. ఆగు, ఈ లోపు నా పెళ్లి చేయాలని చూస్తే నా శవాన్ని కళ్ళ చూస్తావు. గురు రిలాక్స్ గురు. గురు హలో హలో సిస్టర్, వెళ్ళండమ్మా వెళ్ళండి. ఇంటికెళ్ళి బాగా చదువుకోండి. హలో బ్రదర్, వెళ్ళండి. ఏముంది ఇక్కడ? నథింగ్. అమ్మయ్యా, తెలుగు వచ్చిందా? పదండి గురు. ప్రిన్సిపల్ గారు లెక్చర్లు ఇప్పటికే 2 సార్లు వచ్చి ఈ సీన్ చూసి వెళ్ళారు. పదండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇక్కడ అందరూ చూస్తున్నారు, కాలేజ్ బయట ఎక్కుతాను. ఓకే. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఏమండి? నువ్వా? ఇవాళ ఆదివారం, నా ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోతానని చెప్పాను. నిన్ను లేపొద్దని చెప్పానా లేదా? వద్దు, నువ్వు కూర్చోవద్దు, నేనే నిలబడతాను. ఏమిటి? ఈ గడియారం గంట క్రితం 6 అయిందండి. ఇప్పుడు చూస్తే 7 అయింది. ఇది పనిచేస్తుందో లేదా కాస్త చూసి చెప్తారని లేపాను. గంట క్రితం 6 అయితే ఇప్పుడు 7 కాక 16 అవుతుందే. 16 అవుతుందే. నీ అతి తెలివి హక్కుపట్టులేతికెళ్ళా. ఆ దేవుడు నీకు బుర్రిచ్చింది దూకోవడానికి తప్ప ఆలోచించడానికి లేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, నీకు మంచి ఆలోచన వచ్చిందని మెచ్చుకుంటున్నాను. ఈ గడియారం పనిచేస్తోంది. అలాగా? ఆ తలాడింపు చూడు, అర్థం గంగిరెద్దు టైపు. ఆ మొహం మాత్రం ముట్టె చెక్కేసిన గవిడి ఏది మొహం అంత అందంగా తగలలేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, ఇవాళ నీ అందం నా అరచేతి మందంలో ఉందంటున్నాను. అవ్వండి, నాకు సిగ్గేస్తుంది. తోసి నీ సిగ్గు చెమడా. ఏమండి? చేతి చెయ్యి వేయకుండా చెప్పవే నా ఇత్తడి కొండ. ఊళ్ళోకి సర్కస్ వచ్చింది, సాయంత్రం వెళదామా? వద్దే, అక్కడ ఏనుగుల మధ్య తప్పిపోతావు నువ్వు. వెళదామంటున్నారా? పెళ్ళాన్ని వెంటేసుకుని సర్కస్లకి షికార్లకి వెళ్ళేంత అదృష్టమే నాకు. సైకిల్ ఎక్కించుకుంటే రిమ్ము విరుగుతుంది. ఒక రిక్షాలో 2 పట్టాం. పోనీ నడిచేద్దామంటే 1/2 మైలు దూరం 6 నెలల కాలం నడుస్తావు. చీ. ఇందాక ఎవరినో చంపేసినట్టు కాలొచ్చింది. పొరపాటున లేదన్నాను. అవునని ఒప్పేసుకుని ఊరేయించుకున్నా. నీతో కాపరం కంటే సుఖంగా తగలడేది. చెరుగ్గళ్ళంటి అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. 6 మణుగుల చింతపండు బస్తావి దొరికావు. దానికి తోడు చెట్టు అంతా చెవుడు. ఏమిటి మీలో మీరే కొనుక్కుంటున్నారు? సర్కస్ కి వెళ్దామా? వెళదాం, తప్పుతుందే. టాక్సీని పిలిచినట్టు లారీని పిలుస్తా. వెళదాం. అబ్బా, మీరెంత మంచారండి, ఎంత ముద్దస్తున్నారు. నీ ముద్దుకి నీ పెట్టు వదలవే. 3 యువకులు విరిగి ముగ్గు అయిపోయి. బావా, ఒకసారా బావా? అమ్మవారికి దండం పెట్టుకున్నాడు. నువ్వు వెళ్ళిరా లక్ష్మి. పర్లేదులే, రా బావా. అరే రమ్మంటుంటే రా బావా. ఈ సరిహద్దు దాటి
మీ ఊరి పొలిమేరలో అడుగుపెట్టి ఎన్నో ఇళ్ళు అయిపోయింది లక్ష్మి. లక్ష్మి, ఈ చెట్టుని, ఈ ప్రదేశాన్ని చూస్తే ఆనాటి ఘర్షణ గుర్తొస్తుంది, రక్తపాతం గుర్తొస్తుంది, నా మనసు కలతపడుతుంది. అవన్నీ పెద్ద గొడవలు, పెద్దల గొడవలు మనకెందుకు బావా? నేను ఈ ఊరు వదిలేళ్ళాక ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా రాలేదు. మొదటిసారిగా అమ్మవారిని చూస్తున్నాను. ఏ అడ్డంకి రాకుండా మన పెళ్లి జరిగిపోవాలని అమ్మవారిని మొక్కుకుందాం బావా. రా. ఏ అడ్డంకొచ్చినా, ఎవరడ్డొచ్చినా నిన్ను నేను పెళ్లి చేసుకుని తీరుతాను లక్ష్మి. అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. లక్ష్మి, నేను ఇక్కడ ముగ్గు వేస్తుంటే మీ మాటలు వినిపించాయి. నేనంతా విన్నాలే. ఇలా రా, ఇక్కడ నిలబడు. మీ జంట చూడ ముచ్చటగా ఉంది. చూడు, నీ మనసు తెలుసుకోకుండా నిన్ను నా కోడలు చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు మీ ఇద్దరిని చూశాక మీదే సరైన జంట అనిపిస్తుంది. అత్తయ్య, చూడు, నువ్వు నా కొడుక్కి భార్యవి కాకపోయినా నాకు మాత్రం కోడలివే కదా. ఇలాగే అత్తయ్యను పిలుస్తూ ఉండు. నాకు ఆ పిలిపే చాలు. చూడు, ఈ ఊర్లో ఏ పక్షి వెదవైనా చూస్తే ఊరంతా దండోరా వేస్తాడు. తొందరగా బయలుదేరండి. వెళ్ళొస్తాం. అలాగే వస్తాం. అలాగే. కులాసానా వదినే? రాజా, వదినే, ఈ అమ్మాయి ఎవరో చెప్పుకో చూద్దాం. నాకెలా తెలుస్తుందయ్యా? నీతో చదువుకునే అమ్మాయా? మా కాలేజ్ అమ్మాయి అనుకో. నీకు ఇంతకు ముందే బాగా తెలుసు. నాకు తెలుసా? ఎవరమ్మాయి అమ్మా నువ్వు? నేను వద్దు, చెప్పుకో. నువ్వు చెప్పవో తన్నే చెప్పనువ్వు. ఎలాగయ్యా? ఏమో బాబు, చిన్నప్పుడు ఎప్పుడు నన్ను చూపించి మీ ఆయన అని ఓ అమ్మాయితో అంటుండేదానివి. చిన్ని. అక్కయ్య, చిన్ని. నా తల్లి, కుందర బొమ్మలా ఉన్నావు. ఎన్నేళ్ళయిందమ్మా నిన్ను చూసి? నాకు కూడా లక్ష్మి ఫలానా అని ఈ మధ్యనే తెలిసింది వదినే. జంట కాబోతున్న వాళ్ళు. జంటగా వచ్చి నీ ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాం. ఈ అవతారం ఏమిటి? ఇది ఏమిటి? ఇదా గోరింటాకు పెట్టుకున్నానండి. గోరింటాక? గోంగూరాకు పెట్టుకురాకపోయినా దిక్కుమాలి పేరుగా. ఏమిటంటున్నారు? ఆ పిండాకుడు. అదే గోరింటాకు పెట్టుకుంటే నీ చేతులు భేషుగ్గా ఉన్నాయంటున్నాను. పేడ కల్పించే చేతుల్లాగా. ఇలా తగలడ్డావేంటి? ఏంటి ఇలా వచ్చావేమిటి? నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమిటి అని నేను అడుగుతున్నాను. చూడు, ఇది కాలేజీ, పుస్తకాలు చదువుకునే కాలేజీ. ఇలా తోటకూరలు, గోంగూరలు, గోరింటాకులు పెట్టుకుని నువ్వు ఇక్కడికి రాకూడదు. వినిపించిందే? వినిపించి చచ్చిందా? ఏమిటండి మీలో మీరు అలా గుండుకుంటారే? కాస్త గట్టిగా మాట్లాడకూడదు? ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పు, చెప్పు, చెప్పు. చెప్తానండి. నాకు 1000 రూపాయలు కావాలి. వెయ్యా? నీ నోట్లో బూడిద పోయ్యా. ఇప్పుడు వెయ్యేందుకే? మన పక్కింటి కృష్ణ మెడ్రాస్ వెళ్తున్నాడండి. ఆ అబ్బాయికి ఇవ్వాలి. సైలెన్స్. గట్టిగా అరవకే. నువ్వు పక్కింటి కుర్రాడికి డబ్బులు ఇస్తున్నావని తెలిస్తే ఇక్కడ కుర్రవాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఏమిటంటున్నారు? ఇది గట్టిగా అరిచి చెప్పాలా? గోరింటాకు పెట్టుకున్నాక ఆ మాట తెలిసిందండి. అలాగే వచ్చేసాను. ఏమండి ఎవరు? అతనికి ఎందుకు ఇవ్వాలి? అదే రహస్యం, తర్వాత చెప్తానుగా. ఏమండి మా బుజ్జి కదా, నా పండు కదా, ఇవ్వండి. గోరింటాకు నాకు పొలవుకు. సాయంత్రం వచ్చేటప్పుడు తల తాకట్టు పెట్టి తీసుకొస్తాను. ప్రస్తుతానికి నా ప్రాణం తీక వెళ్ళు. తప్పకుండా తెస్తారా? ఆ మహాంజుడు రావణాసుడు పరితాకాయల బరువు దూకుతుంది. బాబా బకాసురా, దీన్ని తోలుకుపో. అక్కయ్య జాగ్రత్త. నమస్కారం అండి. ఏనాయనా కొలాసానా? అబే, ఇప్పుడు సెకండ్ ఇయర్ కాదండి, ఫైనల్ ఇయర్. గోరింటాకు పెట్టుకున్నాను. అవునండి, చాలా ఎండగా ఉంది. అయ్యో పాపం, జ్వరం వచ్చిందా? ఎప్పుడు? మరి అచ్చం ఎండాకాలంలా ఉంది. నీళ్లు కాచుకుని తాగినాయనా. వస్తాను.